పొంగుతూ చాలా టేస్టీగా ఉండే మసాలా పూరిని ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఈ వీడియోలో క్రిస్పీగా, సాఫ్ట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా పొంగుతూ ఉండే మసాలా పూరి చాలా సింపుల్‌గా మనం ఇంట్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఈ మసాలా పూరి బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా కిడ్స్ లంచ్ బాక్స్‌కి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. మసాలా పూరి తయారు చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల బాంబే రవ్వను వేసుకోవాలండి. సూజీ రవ్వ అంటారు కదా. ఈ రవ్వ వేయడం వల్ల పూరి క్రిస్పీగా రావడమే కాకుండా పొంగుతూ ఎంతసేపు అయినా అలా పొంగి ఉంటుంది. దీంట్లోకి మంచి రంగు కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 చెంచాడు గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, మన ఈ పూరికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మంచి ఫ్లేవర్ని ఇచ్చేది వామ్ అండి. ఒక 1/2 చెంచా వామ్ని చేతిలో వేసుకుని ఈ విధంగా నలిపి ఈ పిండిలోకి వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీరని ఇప్పుడే వేయడం మర్చిపోయానండి. కొత్తిమీరని కూడా ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత పొడి పొడిగా ఒకసారి చేతితోటి కలిపేసుకుని నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. ముందుగా కొంచెం నీళ్ళనే వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను కదా, సరిగ్గా 1/2 కప్పు నీళ్ళు అయితే సరిపోతాయండి. మీరు తీసుకున్న పిండిని బట్టి చూసుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా రాకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్న తర్వాత మనము ఒక పావు గంట అలాగే పిండిని నానబెట్టి వదిలేస్తామండి. అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంది. అందుకని మనం ముందే సాఫ్ట్గా కలిపేసుకోకూడదు. చూసారా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన ఒక 2 చెంచాల నూనెని పిండి పైన వేసేసి ఒకసారి దానికి అంటే ఎండిపోకుండా కొంచెం నూనె చుట్టూరా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి. కలపాల్సిన అవసరం లేదు, చుట్టూరా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేయండి. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు. మనం రవ్వ వేసాం కదండి, ఆ రవ్వ కూడా ఈ పిండితో పాటు నాని కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా చేతితోటి మర్దన చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా, అంటే మనం నార్మల్గా పూరి ఎలా చేసుకుంటామో అలాగే చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుని కొంచెం నొక్కి పక్కన పెట్టుకోండి. ఒకదానికొకటి అతుక్కుని పోవండి, ఎందుకంటే నూనె రాసి ఉంచాం కదా, ఒకదానికొకటి అతుక్కోవు. చక్కగా ఇలాగా పొడిపిండి తీసుకుని ఒత్తుకోండి. నూనెతో ఒత్తుకునే వాళ్ళు అయితే అలా అలవాటు ఉంటే అలాగే ఒత్తుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, అందుకని మీకు కూడా ఇలాగే చూపిస్తున్నాను. చక్కగా ఇలా పొడిపిండి పెట్టుకుని నార్మల్ పూరి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి. మరి పల్చగా ఒత్తేసుకోకూడదండి, పూరి పొంగదు. చక్కగా ఇలా ఒత్తుకుని వేడివేడి నూనెలో వేసుకుని చక్కగా ఇలా వేయించుకుంటే చక్కగా పొంగుతూ వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను మీకు ఒకటి వేసి చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ వేసేసాను, నేను అక్కడ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. మీకు ఇప్పుడు క్లియర్గా వేసి చూపిస్తాను చూడండి. బాగా వేడిగా ఉన్న నూనెలో ఈ విధంగా ఒత్తుకున్న పూరిని ఒకటి వేసి అది చక్కగా ఒక పక్క నుంచి పొంగుతూ ఉంటే మనం గరిటెతోటి కొంచెం ఆయిల్లోకి దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలండి. అప్పుడు పూరి మొత్తం కూడా రౌండ్గా చక్కగా పొంగుతుంది. 2 వైపులా వేగిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఒకటి పూరి తీసేసిన తర్వాత ఒక్క నిమిషం నూనె మరలా వేడెక్కనివ్వండి. తర్వాత ఈ విధంగా వేసి గరిటెతోటి చక్కగా ఈ విధంగా నూనెలోకి డిప్ అయ్యే విధంగా నొక్కాలి. గట్టిగా నొక్కకూడదండి, జస్ట్ అలా టచ్ చేయాలి అంతే. ఒకవేళ మీకు ఇక్కడ చూస్తున్నట్లుగా ఎక్కడైనా పూరి కన్నం పడినా కూడా మనం ఇక్కడ బొంబాయి రవ్వ వేసి కలిపాం కాబట్టి అది ఏమీ అణిగిపోదండి, పొంగి చక్కగా అలాగే ఉంటుంది. 2 వైపులా చక్కగా వేయించుకుంటే మనకి పూరి అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇంతేనండి. ఇలా 2 వైపులా వేయించుకుని ఈ పూరిని తీసేసుకుంటే మనకి చక్కని మసాలా పూరి రెడీ అయిపోయాయండి. ఈ మసాలా పూరి తయారు చేసుకుంటే చక్కగా బ్రేక్ఫాస్ట్లోకి వేరేగా కూర చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కిడ్స్కి కొంతమంది కూరగాయలు తినడం ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి చక్కగా ఇది చేసి ఇవ్వండి. వాము కూడా కలిపాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. వాళ్ళకి కూడా కడుపులో అరగకపోవడం అలాంటివి ఏమీ ఉండవండి, చక్కగా బాగుంటుంది. శనగపిండి కూడా వేసాం కాబట్టి స్మూత్గా మెత్తగా చాలా బాగా వచ్చేస్తాయి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.